Good morning everybody, this is Uppal Srinivasulu. Welcome to our YouTube channel Sri Krishna Veni. In this video, I am going to solving the math problems of TET paper 2A held on December 19th, 2025 morning session. ఈ వీడియోలో మనము డిసెంబర్ 19th, 2025 మార్నింగ్ సెషన్ నందు నిర్వహించబడిన ఏపీ టెట్ పేపర్ 2A క్వశ్చన్ పేపర్లోని మ్యాథ్స్ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. మరి ఫస్ట్ ప్రాబ్లమ్ని అబ్జర్వ్ చేస్తే an aeroplane flying horizontally 1 kilometer above the ground నుంచి 1 kilometer అబౌవ్లో ఏమవుతుందంటే ఏరోప్లైన్ ఫ్లై అవుతుందంట. అండ్ గోయింగ్ అవే ఫ్రమ్ ది అబ్జర్వర్ ఈజ్ అబ్జర్వ్డ్ at an angle of elevation is 60 degrees. After 10 seconds its angle of elevation is changed to 30 degrees. Then the uniform speed of the aeroplane in kilometer per hour is, అది తెలుగులో చూస్తే, భూమి నుండి 1 కిలోమీటర్ ఎత్తులో క్షితిజ సమాంతరంగా ఎగురుతున్న ఒక విమానాన్ని ఒక పరిశీలకుడు 60 డిగ్రీల ఊర్ధ్వకోణంతో పరిశీలించాడు. 10 సెకండ్ల తర్వాత దాని ఊర్ధ్వకోణం 30 డిగ్రీలుగా మారినది. అయితే ఆ విమానం యొక్క సమవేగం కిలోమీటర్ పర్ గంటలలో √3 వాల్యూ ఇచ్చాడు. వాడే √3 1.7 అని చెప్పని ఇచ్చాడు. మరి సింపుల్గా మనకి ప్రాబ్లమ్ని అనలైజ్ చేసుకున్నామంటే, అంటే అర్థం చేసుకున్నామంటే, మనకి ఏమని ఇచ్చాడంటే గ్రౌండ్ నుంచి ఇక్కడ ఏరోప్లేన్ వచ్చేసి ఫ్లై అవుతుందన్నమాట. అంటే ఎంత హైట్లో ఫ్లై అవుతుందంటే 1 కిలోమీటర్ హైట్లో ఫ్లై అవుతుందన్నమాట. ఇది ఏబి అనుకుందాం మనము. ఇక్కడ ఈ లెవెల్లో అనమాట, ఈ లెవెల్లో అంటే ఇక్కడ ఉంది అనుకుందాం మనము. ఏరోప్లేన్ వచ్చేసి ఇక్కడ మనకి ఈ ఫ్లై అవుతుందని చెప్పని అర్థం మనకు. ఫస్ట్ ఏమైందంటే దాని యాంగిల్ వచ్చేసి ఒక అబ్జర్వర్ ఎక్కడ నుంచో అబ్జర్వ్ చేస్తే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఊర్ధ్వకోణం వచ్చేసి ఎంత ఉందంట, 60 degrees ఉందంట. తర్వాత ఏమైందంటే 10 seconds మూవ్ అయినాడంట, ఇటువైపు మూవ్ అయితే ఆ తర్వాత ఇక్కడ నుంచి ఈ పైకి అబ్జర్వ్ చేస్తే ఎంత ఉందంటే యాంగిల్ వచ్చేసి 30 degrees ఉందంట. ఉంటే నెక్స్ట్ ఈ ఏరోప్లైన్ యొక్క స్పీడ్ ఎంత అని చెప్పి అడుగుతున్నాడు వాడు. ఇప్పుడు ఏం చేస్తాం, ఏబి, ఇది సి, ఇది డి అని చెప్పి రాసుకుంటాను నేను. ఓకే, ఇది మనకు అంతా రెగ్యులర్గా ఏం చేస్తాం మనం అంటే అకాడమిక్లో మాదిరిగా ట్యాన్ యూజ్ చేసి ఈ ఫిగర్ని బేస్ చేసుకొని చేస్తుంటాం. అంటే ఫిగర్లో మనకి ఇచ్చినటువంటి అంటే అకార్డింగ్ టు ప్రాబ్లంలో మనకి ఇచ్చినటువంటి మెజర్మెంట్స్ని బేస్ చేసుకొని చేస్తుంటాం. కానీ ఇక్కడ కొద్దిగా డిఫరెంట్ చేద్దాం, ఈజీగా అనమాట. ఎలా అంటే మనకు ఇప్పుడు ఏం కావాలి, సిడి టైం ఇచ్చాడు. ఇప్పుడు సిడి టైం ఇచ్చాడు కాబట్టి సిడి డిస్టెన్స్ మనం ఫైండ్ అవుట్ చేసినాం అనుకోండి, ఆటోమేటిక్గా మనకు స్పీడ్ ఫార్ములా మనకు డిస్టెన్స్ బై టైం కదా, ఆటోమేటిక్ స్పీడ్ వచ్చేస్తుంది మనకు. కాబట్టి ఏం చేస్తానంటే నేను ఇప్పుడు ఫస్ట్గా ఈజీగా లాజిక్ మెథడ్లో ఏం చేస్తానంటే 60 ఉంది కదా, అంటే ఈ ట్రయాంగిల్ తీసుకున్నాను నేను. ఏది ఏబిసి ట్రయాంగిల్ తీసుకున్నామంటే మనకి ఏమవుతుంది, ఏసీ వాల్యూ వస్తుంది. ఆ తర్వాత మనము ఏడిబి తీసుకున్నాం అనుకోండి, అప్పుడేమొస్తుంది మనకు ఏడి వాల్యూ వస్తుంది. ఓకే, ఇది ఏడి వాల్యూ వస్తుంది. అంటే మనకి ఇప్పుడు ఈ సిడి వాల్యూ కావాలంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి, ఏడి వాల్యూని ఫైండ్ అవుట్ చేయాల్సిందే. కాబట్టి నేను ఫస్ట్ ఏది తీసుకుంటానంటే ఏబిసి తీసుకుంటాను. కాబట్టి ఏమి ఈ ట్రయాంగిల్ ఏబిసిలో మనకేమి tan 60 కదా, tan 60 అంటే అర్థం మనకు వాల్యూ వస్తుంది, మనకు √3 వస్తుంది. కానీ tan 60 మనకు అంటే అకార్డింగ్ టు డెఫినేషన్ ఆఫ్ tan θ ఇట్ ఈస్ డిఫైన్ యాజ్ ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ ఈజ్వల్ ఏమి √3/1. అంటే ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఇక్కడ ఈ 1 కిలోమీటర్ కాకుండా అడిషనల్గా నేను రాసుకుంటా. ఆపోజిట్ సైడ్ అంటే ఏమని అర్థం మనకు √3 అని చెప్పని అర్థం. ఓకే, అంటే ఇక్కడ √3 ఒకటి. నెక్స్ట్ ఆ తర్వాత అడ్జసెంట్ సైడ్ అంటే ఏసీ కదా, అడ్జసెంట్ సైడ్ ఎంత ఉందని 1 ఉందని చెప్పని అర్థం అనమాట. ఓకే, అడిషనల్ రాసుకున్నా ఇది నేను. ఇక్కడ ఇచ్చిన మెజర్మెంట్స్ కావాలి, ఇక్కడ ఇచ్చిన మెజర్మెంట్ ఎంత ఉంది, 1 కిలోమీటర్ ఉంది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తాను, కంపారిజన్ చేస్తున్నాను. ఎలా అంటే √3కి 1 కిలోమీటర్ అయితే మనకు నెక్స్ట్ 1 ఉంది, 1కి ఎంత అంటే ఇది ఏసీ కదా, అంటే అప్పుడు ఏసీ ఈజ్వల్ ఏం రాస్తా 1/√3 × 1 ఎంత వస్తుంది, ఏసీ ఈజ్వల్ టు 1/√3 వస్తుంది. సో ఏసీ ఈక్వల్స్ ఎంత మనకు 1/√3 వచ్చింది. ఓకే, అంటే ఇది కంపారిజన్లో చేస్తున్నాను నేను. సేమ్ అట్లనే మళ్ళీ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మనకు సిడి వాల్యూ కావాలంటే ఏం చేయాలి, ఇప్పుడు ఏబిడి తీసుకోవాలన్నమాట. ఇన్ ట్రయాంగిల్ ఏబిడిలో ఏముంది, యాంగిల్ మనకు 30 ఉంది. అంటే tan 30 వాల్యూ ఎంత మనకు 1/√3 కదా. యాక్చువల్ అకార్డింగ్ టు డెఫినేషన్ ఆఫ్ tan సేమ్ ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ కూడా ఎంత మనకు 1/√3. అంటే ఆపోజిట్ సైడ్ ఎంత ఉంది, 1 ఉంది అనమాట. అంటే ఆపోజిట్ సైడ్ అంటే ఏది వస్తుంది, మళ్ళీ ఇక్కడ ఏబీనే వస్తుంది. అంటే ఏబి 1 ఉంది. అంటే ఇక్కడ ఆల్రెడీ మనకి ఎంత ఇచ్చాడు మెజర్మెంట్ వాడు
1 కిలోమీటర్ ఇచ్చాడు అనమాట. అంటే 1 ఏమని అర్థం 1 కిలోమీటర్. నెక్స్ట్ అడ్జసెంట్ సైడ్ అంటే ఏది వస్తుంది మనకు ఏడీ వస్తుంది. అడ్జసెంట్ ఏది మనకు ఏడీ వస్తుంది. మరి ఏడీ అంటే అప్పుడు మనకు తెలియదు కదా, అంటే ఏడీ ఏముంది మనకి ఇక్కడ √3 ఉంది. అంటే √3కి ఎంత అని చెప్పని అర్థం మనకు. ఓకే ఏమి ఇక్కడ మనకు ఆపోజిట్ సైడ్ అంటే 1 అని చెప్పి తీసుకున్నాను. ఈ 1కి ఏం చేస్తున్నానంటే 1 కిలోమీటర్ కంపేర్ చేసుకున్నాను. నెక్స్ట్ మనం కనుక్కోవాల్సింది ఏడీ కదా, మరి ఏడీ అడ్జసెంట్ సైడ్ ఏది ఉంది √3 ఉంది. మరి √3కి ఎంత అని చెప్పని అర్థం మనకు. అప్పుడు ఏమవుతుంది ఏడీ ఈజ్ ఈక్వల్ టు ఏమన్నా రాయచ్చు √3/1 × 1 ఎంత వస్తుంది, ఏడీ ఈజ్ ఈక్వల్ ఎంత √3 వస్తుంది. అంటే ఇదేమైంది మనకు √3 అయింది అనమాట. ఏడీ ఏమైంది √3 అయింది. ఏడీ వచ్చేసి ఎంత మనకు √3 అంది. మనకి ఏం కావాలి ఇప్పుడు ఓన్లీ సిడీ కావాలి. సిడీ కావాలంటే ఏం చేస్తాను నేను ఏడీలో నుంచి ఏసీని మైనస్ చేస్తాను. ఏడీ ఎంత ఉంది మనకు √3 ఉంది, ఏసీ వచ్చేసి 1/√3 ఉంది. సిడీ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు మనము √3 ఏమొస్తుంది √3 × √3 అంటే 3 వస్తుంది. 3 - 1 సిడీ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది 2/√3 అనమాట. సిడీ ఈజ్ ఈక్వల్ టు ఎంత 2/√3. సిడీ మీన్స్ 2/√3 అంటే ఇదే డిస్టెన్స్ అని చెప్పని అర్థం. డీ ఈజ్ ఈక్వల్ టు ఏమని అర్థం మనకు 2/√3 అని చెప్పని అర్థం. ఆ తర్వాత మనకు టైం ఇచ్చినాడు వాడే. ఎంత ఇచ్చిన టైము 10 సెకండ్స్ అన్నాడు. ఈ టైం 10 సెకండ్స్ అన్నప్పుడు మనం అవర్స్లోకి మార్చుకోవాలంటే ఏం చేయాలి మనము 1 అవర్కి ఏమని అర్థం మనకంటే 360 సెకండ్స్ అని చెప్పండి మనకు మీనింగు. నెక్స్ట్ మన 10 సెకండ్స్కి ఎంత వస్తుందంటే అప్పుడు ఏమేం చేస్తాను నేను 10 సెకండ్స్కి 1/360 వేసుకుంటాను అనమాట. ఇది అవర్స్లో కన్వర్షన్ అయిపోతుంది. అంటే 0 క్యాన్సిల్ చేసిన ఏమొస్తుంది 1/360 అవర్స్ అని చెప్పని అర్థం మనకు. మనకి ఏం కావాలి ఇప్పుడు స్పీడ్ కావాలి. సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏం ఫార్ములా d/t. సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు d మీన్స్ 2/√3 బై తర్వాత t మీన్స్ 1/360 అంటే ఏమొస్తుంది ఎస్ ఈజ్ ఈక్వల్ టు 2/√3 × 360/1 అనమాట. అప్పుడు ఎస్ ఈజ్ ఈక్వల్ టు 2/√3 అనేది రాస్తా. నెక్స్ట్ ఈ √3 క్యాన్సిల్ చేసుకోవాలంటే దీన్ని ఏం చేయాలి మనము 3 × రాసుకోవాలి. అంటే 3 × 1 = 3 × 2 = 120. అంటే నెక్స్ట్ ఏం రాయచ్చు మళ్ళీ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 2/√3 × 3 ఏం చేస్తా √3 × √3 × 120 రాసుకుంటా. అప్పుడు ఏమవుతుంది √3 క్యాన్సిల్ అవుతుంది. క్యాన్సిల్ అయితే అప్పుడు 120 × 2 ఎంత వస్తుంది 12 × 2 = 24 కదా. 240 × √3 అంటే 240 × 1.732 నేను టోటల్గా మల్టిప్లికేషన్ చేశాను అనుకోండి ఎంత వస్తుంది అంటే మనకు 415.68 అనమాట. ఎంత 415.68. ఏ ఆప్షన్ అంటే మనకు ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఇక్కడ నేను ఏం చేశానంటే సింపుల్గా అక్కడ ఇచ్చిన మెజర్మెంట్స్ ప్రకారం మనం కొద్దిగా చేసుకుంటూ పోయినాం అనుకోండి కొద్దిగా లేట్ అవుతుంది. దాన్ని ఏం చేశానంటే కన్వర్షన్ లేక మార్చుకున్నాం అనమాట. అక్కడ ఇచ్చిన యాంగిల్ బేస్ చేసుకుని ఆపోజిట్ సైడ్ అదే సైడ్ అని చెప్పని వేసుకుంటూ వెళ్ళినా చూడండి. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కెనాట్ బి ద ప్రాబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్. క్రింది వానిలో ఏది ఒక ఘటన యొక్క సంభావ్యతను సూచించదు. అంటే మనకి ఇక్కడ ప్రాబబిలిటీ కానిది మనం ఐడెంటిఫై చేయాలి. మరి ప్రాబబిలిటీ ఎలా ఉంటుంది మనకంటే ఏదైనా ఒక ఈవెంట్ని తీసుకున్నామంటే ఎవ్రీబడి నోన్ 0 <= P(P) <= 1 అనమాట. అంటే ఇది ఒక ఘటన యొక్క సంభావ్యతను మనం తీసుకున్నామంటే ప్రతి ఒక్కరు తెలుసు ఏమని 0 <= P(P) <= 1. అంటే దీని మీనింగ్ ఏం మనకు ప్రాబిలిటీ ఎలా ఉంటుంది మనకంటే 0 నుంచి అంటే 0 to 1 వరకు ఉంటుందని చెప్పని అర్థం. అంటే 0 నుంచి 1 వరకు ఉంటుందని చెప్పని అర్థం. మరి ఇక్కడ ఇచ్చిన వాటిలో మనం అబ్జర్వ్ చేస్తామంటే అంటే 0 నుంచి 1 వరకు ఉండలేనిది ఏదో మనం అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ అది 2/3 అంటే ఎంత వస్తుంది మనకు 0.6 సంథింగ్ వస్తుంది. అంటే ఇది 0 to 1 మధ్యలోనే ఉంది 0.6 అనేది. నెక్స్ట్ -1.5 ఇది అన్ని పాజిటివ్ కదా ఉండేది, ఇది నెగిటివ్ కదా. కాబట్టి ఏం చెప్పాలి మనం ఈ సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అని చెప్పొచ్చాను. మరి మిగతా కూడా అబ్జర్వ్ చేద్దాం. 15% మీన్స్ 15/100 అంటే ఏం చెప్పొచ్చు మనము 0.15 అని చెప్పొచ్చు. మరి 0.15 ఈజ్ బిట్వీన్ ది 0 to 1 అనమాట. నెక్స్ట్ 0.7 కూడా దీని మధ్యలోనే ఉంటుంది. కాబట్టి ఏ ఆప్షన్ మనకంటే సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఎందుకంటే ఇది నెగిటివ్లో ఉంది కాబట్టి అనమాట. థర్డ్ ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తే ద యావరేజ్ వాల్యూ ఆఫ్ ది మీడియన్ ఆఫ్ 2837467 అండ్ మోడ్ ఆఫ్ 2934969 ఈజ్ 2837467 అంశంల మధ్యగతము మరియు 2934969 అంశంల బాహుళకముల సగటు అన్నాడు. అంటే ఫస్ట్ దీనికి మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలంట, ఏది మధ్యగతం ఫైండ్ అవుట్ చేయాలంట. ఆ తర్వాత దీనికి ఏది మోడ్ అనమాట, అంటే మీ బాహుళకం ఫైండ్ అవుట్ చేయాలంట. చేసిన తర్వాత
ఈ రెండింటి యొక్క సగటు అన్నాడు, అంటే యావరేజ్ అని చెప్పని ఇచ్చాడు. మరి ఎలా చేస్తామంటే ఫస్ట్ మధ్యగతం అంటే మనకు అర్థం ఏమంటే మధ్య విలువ అని అర్థం. మీడియన్ మీన్స్ మిడ్ వాల్యూ ఆఫ్ ది గివెన్ అమాంగ్ వాల్యూస్ అని చెప్పని అర్థం మనకు. మరి ఫస్ట్ మనకి మిడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి, వీటిని ఆర్డర్లో రాసుకోవాలి. అసెండింగ్ ఆర్డర్ కానీ డిసెండింగ్ ఆర్డర్ కానీ రాసుకోవాలి. నేను ఆర్డర్ వైజ్ రాస్తాను. నేను ఎలా అంటే ఫస్ట్ 2 అలా, తర్వాత 3 4, తర్వాత 6 7 2 టైమ్స్ ఉంది. నెక్స్ట్ ఆ తర్వాత 8 అనమాట. ఎన్ని ఉన్నాయి మన టోటల్ మనకు నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 1 2 3 4 5 6 7 ఉన్నాయి. 7 ఉంటే మన మిడిల్లో ఏది వస్తుంది, 6 వస్తుంది. సో మీడియన్ ఈజ్ ఎంత మనకు 6 అనమాట. అంటే మధ్యగతం ఏమవుతుంది 6 అవుతుంది. ఇలానే యూజ్ చేయాలి మీరు. మళ్ళీ మనం ఫార్ములా n/2 n/2 + 1 అని చెప్పి అలా ఆ విధంగా రాసుకోవాలంట. సింపుల్గా మధ్యగతం అంటే మధ్య విలువ, మీడియన్ మీన్స్ మిడ్ వాల్యూ. ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయంటే 1 2 3 4 5 6 7 ఉన్నాయి. 7 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. కాబట్టి మిడిల్ ఏదవుతుందంటే 4th అబ్జర్వేషన్ అవుతుంది. కాబట్టి 4th అబ్జర్వేషన్ ఏముంది 6 ఉంది. కాబట్టి మీడియన్ ఏమవుతుంది 6 అవుతుంది. నెక్స్ట్ మోడ్ అంటే అర్థమే మనకు రిపీటెడ్ వాల్యూ కదా. మరి రిపీటెడ్ వాల్యూ అంటే ఏదో రిపీటెడ్ ఇక్కడ మనకు 9 3 టైమ్స్ ఉంది. కాబట్టి మోడ్ వచ్చేసి ఏమవుతుంది మనకు 9 అవుతుంది. ఓకే, బావులకి ఎంత అవుతుంది 9 అవుతుంది. ఇప్పుడు మనకి ఏం కావాలి, యావరేజ్ సగటు కావాలి. అంటే ఎక్స్ బార్ కావాలి. మరి ఎక్స్ బార్ కావాలంటే ఏం చేస్తాను నేను 6 9 కదా. అంటే ఏం చేస్తా 6 + 9/2 సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎంత 15/2. 15/2 మీన్స్ 7.5. మరి ఏదంటే ఆప్షన్ వచ్చేసి థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ ప్రాబ్లము, ఇఫ్ 2x + 3y = 13 and xy = 6 దెన్ ద వాల్యూ ఆఫ్ 8x³ + 27y³ ఈజ్ అన్నాడు. అంటే ఏమి ఇచ్చాడు మనకంటే 2x + 3y = 13, తర్వాత xy = 6 అయితే 8x³ + 27y³ ఎంత అని చెప్పని ఇచ్చాడు. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు ఈ 2 ఉంది, ఇక్కడ 8 ఉంది. అంటే 8ని ఏం చేయొచ్చు మనము 2³ అని చెప్పి రాసుకోవచ్చు. జస్ట్ అట్లా 3 ఉంది, ఇక్కడ 27, దీన్ని కూడా ఏం చేయొచ్చు 3³ రాయొచ్చు. కాబట్టి ఏం చేస్తారంటే ఇప్పుడు 2³ × x³ + 3³ × y³ అంటే ఏం చేయొచ్చు ఇప్పుడు మొత్తానికి హోల్ క్యూబ్ రాయొచ్చు అనమాట. ఓకే, మరి హోల్ క్యూబ్ రాస్తే ఏమైంది, ఇది a³ + b³ అయింది. మరి a³ + b³ ఫార్ములా మనకి ఏముంది, a + b హోల్ క్యూబ్ - 3ab × a + ఇది రాసుకోవాలి మనం. ఇది రాసుకుంటేనే మనకు వాల్యూ ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. ఎందుకంటే ఇది కూడా మొత్తం కూడా a + b ఉంది, ఇక్కడ ab ఉంది కదా. ఇక్కడ అంతా మనకి a + b ab, a + b ab. కాబట్టి ఇదే రాసుకుంటేనే మనకు వర్కౌట్ అయ్యేది అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఉంది a³ + b³ ఇంకో ఫార్ములా a + b × a² - ab + b² ఉంది. అది రాసుకుంటే ఆన్సర్ రాదు మనకు. కాబట్టి ఇక్కడ ఏం చేస్తాను నేను ఇప్పుడు అంటే ఇది a³ + b³ ఫార్ములా రాసుకుంటా. ఫస్ట్ ఏం రావాలి a + b హోల్ క్యూబ్ అంటే 2x + 3y హోల్ క్యూబ్ - 3 × ab మీన్స్ 2x × 3y, తర్వాత a + b మీన్స్ 2x + 3y. ఓకే, ఫస్ట్ 2x + 3y మీన్స్ 13 హోల్ క్యూబ్ మైనస్ నెక్స్ట్ 3 2 జా 6 6 3 జా 18, తర్వాత x × y మీన్స్ 6, ఆ తర్వాత 2x + 3y మీన్స్ హౌ మచ్ 13 రాస్తా. రెండింటిలో 13 కామన్ కాబట్టి 13 నేను కామన్ తీస్తే 13² - 18 6 జా ఎంత మనకు 108 కదా. నెక్స్ట్ 13 × 169 - 108, మరి 13 × 9లో 8 పోతే ఎంత వస్తుంది 1 వస్తుంది. తర్వాత ఎంత 6 వస్తుంది కదా 61 ఉంది. 13 1 జా 13, 13 6 జా 78 79 ఎంత ఆన్సర్ మనకు 793. ఏది 8x³ + 27y³ వాల్యూ ఎంత వచ్చింది 793 అనమాట. మరి ఏ ఆప్షన్ అంటే మనకు థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్, ఇన్ ఏ జీపీ థర్డ్ టర్మ్ ఈజ్ 24 and సిక్స్త్ టర్మ్ ఈజ్ 192 దెన్ 10th టర్మ్ ఈజ్ ఒక గుణశ్రేణిలో 3వ పదం 24 మరియు 6వ పదము 192 అయిన 10వ పదం ఏది ప్రోగ్రెషన్ చాప్టర్ నుంచి ఇచ్చాడు. మరి 10th టర్మ్ అంటే ఇన్ జీపీ 10th టర్మ్ ఈజ్ a × r⁴ అనమాట. అంటే ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఏని కనుక్కోవాలి, ఆర్ని కామన్ రేషియో కూడా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఇచ్చినది మనకి ఏమేమంటే a6 ఇచ్చాడు. a6 మీన్స్ హౌ మచ్ 192. నెక్స్ట్ a3 మీన్స్ 24 అని చెప్పని ఇచ్చాడు. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే వీటిని బై చేస్తాను. అంటే a6/a3 = ఏం రాస్తా 192/24 రాసుకుంటాను. a6 మీన్స్ a × r⁵ బై a3 మీన్స్ a × r² = 192/24. ఇప్పుడు ఏ క్యాన్సిల్ చేస్తే నెక్స్ట్ r² పోయిందంటే r³ ఉంటుంది. ఇక్కడ 24 1 జా 24 8 జా 8 ఇది అంటే r³ కూడా ఏం రాయొచ్చు మనం 2³ సో ఎక్స్పోనెంట్స్ ఈక్వల్ దెన్
బేజెస్ ఆర్ ఆల్సో ఈక్వల్. సో ఆర్ ఈక్వల్ ఎంత 2 వచ్చింది, ఆర్ 2 వచ్చింది. మనకి A10 కావాలంటే ఏని కూడా ఫైండ్ అవ్వాలి మనం, ఏని కూడా ఫైనల్ చేయాలి మనం. మరి ఏని ఫైనల్ చేయాలంటే ఏం రాస్తాను, ఇప్పుడు A3 తీసుకుంటా. అంటే A3 ఈక్వల్ ఎంత 24 ఉంది. A3 మీన్స్ A ఇంటూ R² ఈక్వల్ టు 24. నెక్స్ట్ A ఇంటూ R² మీన్స్ 2 స్క్వేర్ ఎంత 4 ఈక్వల్ టు 24. 4 1 జా 4 6 జా. సో A ఈక్వల్ ఎంత 6. ఇప్పుడు A10 అనుకో, A10 ఈక్వల్ ఏమి A ఇంటూ R⁴9. నెక్స్ట్ A మీన్స్ 6, 2 R మీన్స్ 2 టు ది పవర్ ఆఫ్ ఎంత 9. అంటే 6 ఇంటూ ఏం రాయొచ్చు మనము 5 1 2 అనమాట. అంటే 6 2 జా 12, 6 1 జా 6 1 ఎంత 7, 6 5 జా 30 ఎంత 3072. ఏ ఆప్షన్ అంటే ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం, ద ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ పాసింగ్ త్రూ 1,2 అండ్ హ్యావింగ్ స్లోప్ 3 ఈజ్. తెలుగులో 1,2 బిందువు గుండా పోతూ 3 వాలుగా గల సరళరేఖ సమీకరణం అని చెప్పి ఇచ్చి స్టార్టింగ్ అన్నీ కూడా ఏం చేశాడంటే వైలు ఉన్నాయన్నమాట. అంటే వైలు ప్లస్గా తీసుకున్నాడు వాడు. మనం చేసేటప్పుడు కూడా అబ్జర్వ్ చేసి చేయాలి. ఇప్పుడు మరి ఏ చాప్టర్ ఇది అంటే కోఆర్డినేట్ జియోమెట్రీ సంబంధించింది మనకు. వాడు ఏమన్నాడంటే ద ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ పాసింగ్ త్రూ 1,2 అండ్ హ్యావింగ్ స్లోప్ 3. 1,2 బిందువు గుండా పోతూ 3 వాలుగా గల సరళరేఖ సమీకరణం. అంటే మనకు ఫార్ములా ఏమొస్తుంది, y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. అంటే ఏ విధంగా మనకంటే వాలు m కలిగి x1 y1 బిందువు గుండా పోయే సరళరేఖ సమీకరణం. ద ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ విచ్ ఈజ్ పాసింగ్ త్రూ x1 y1 పాయింట్ అండ్ హ్యావింగ్ స్లోప్ m ఈజ్ y మైనస్ y1 ఈక్వల్స్ టు m ఇంటూ x మైనస్ x1 చెప్పని అర్థం. మనకి ఇచ్చిన పాయింట్ ఏదంటే 1,2 అన్నాడు. ఇదేది x1 y1 అని చెప్పి అర్థం. తర్వాత స్లోప్ ఏమని ఇచ్చాడంటే 3 అని ఇచ్చాడు. m ఈజ్ ఎంత ఇచ్చాడు 3 అని ఇచ్చాడు. కాబట్టి ఏం రాస్తాను ఇప్పుడు y మైనస్ y1 మీన్స్ 2, m మీన్స్ 3, x మీన్స్ అలానే రాసుకోవాలి, మైనస్ x1 మీన్స్ 1. ఓకే, y మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 3x మైనస్ 3. y ప్లస్ ఏ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇట్లానే పెట్టుకుందాము, వీటన్నిటి ఇటువైపు తెచ్చుకుందాం. y మైనస్ 2 మైనస్ 3x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ y మైనస్ 3x ప్లస్ 3 మైనస్ 2 ఎంత వస్తుంది ప్లస్ 1 వస్తుంది ఈజ్ ఈక్వల్ టు 0. మరి ఏదంటే ఆప్షన్లో మనకు y మైనస్ 3x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తే బీడీ ఈజ్ ఏ లైన్ సెగ్మెంట్ అన్నాడు. డైరెక్ట్ మనము ఫిగర్ డ్రా చేద్దాము. బీడీ ఈజ్ ఏ లైన్ సెగ్మెంట్. ఏబి అండ్ సిడి ఆర్ పర్పెండిక్యులర్స్ డ్రాన్ ఎట్ బి అండ్ డి రెస్పెక్టివ్లీ ఆన్ ది సేమ్ సైడ్ ఆఫ్ బీడీ. అంటే బీడీకి ఒకవైపు ఏం చేశాడంటే బి నుంచి ఒక పర్పెండిక్యులర్ అంటే ఏదది ఏబి అనమాట. నెక్స్ట్ డి నుంచి ఏం చేశాడంటే సి అని చెప్పి తీసుకున్నాం అనమాట. ఈ లెంత్లే మనకి ఈక్వల్ అయ్యేమని చెప్పి మనకు మెన్షన్ చేయలే, జస్ట్ ఈ విధంగా చేసుకుందాం మనము. ఇది సి అని చెప్పి ఇది కూడా ఎంత 9 degrees అనమాట. ఈ విధంగా ఇచ్చాడు. తర్వాత బి కమా సి అండ్ ఏ కమా డి ఆర్ జాయిండ్ టు ఇంటర్సెక్ట్ అట్ పి అంట. ఏ విధంగా అంటే బి కమా సి అంటే ఫస్ట్ మనం అంటే బి కమా సి అండ్ ఏ కమా డి అన్నాడు. ఈ రెండిట్లే ఇలా జాయిన్ చేస్తానంట. జాయిన్ చేస్తే జాయింట్ టు ఇంటర్సెక్ట్ ఎట్ పి అంటే ఇక్కడ ఇంటర్సెక్ట్ పాయింట్ ఇది పి అని చెప్పి ఇచ్చాడు అనమాట. పి తర్వాత ఏమి అనదర్ పర్టికులర్ పీక్యూ ఫ్రమ్ పి టు బీడీ. ఇక్కడ పి నుంచి ఏమంట ఇంకోటి గీసానంట, పర్టికులర్ గీసానంట. ఏమి ఇది వచ్చేసి మనకు అంటే పీక్యూ అంట. ఓకే, విధంగా ఇచ్చాడు. ఇచ్చి ఇఫ్ ఏబి ఈక్వల్స్ టు పి, ఏబి ఈక్వల్స్ ఎంత పి అంట. నెక్స్ట్ ఆ తర్వాత పీక్యూ ఈక్వల్స్ టు క్యూ అంట. పీక్యూ ఈక్వల్స్ టు క్యూ అండ్ సిడి ఈక్వల్స్ టు ఆర్. దెన్ ద రిలేషన్ అమాంగ్ పీ క్యూ అండ్ ఆర్ ఈజ్ అని చెప్పని ఇచ్చాడు. అంటే రిలేషన్ ఈ పీకి క్యూకి ఆర్కి రిలేషన్ ఏదో ఉంటుందని చెప్పని ఇచ్చాడు. మరి తెలుగులో చూసినామంటే మనకు ఏమి బీడీ ఒక రేఖాఖండము, ఏబి సిడిలో వరుసగా బి మరియు డీల వద్ద బీడీకి ఒకవైపునే గీయబడిన లంబంలో కదా, ఏబి సిడిలే మనకి లంబాలన్నమాట, 9 degrees ఉన్నాయి. నెక్స్ట్ ఆ తర్వాత బి కమ సిలు మరియు ఏ కమ డీలు కలుపగా అవి పి వద్ద ఖండించుకొనిచున్నది. అంతే కదా, ఇక్కడ ఏమి ఈ ఏడీని తర్వాత బీసీని మనం గీస్తే ఏమి పి దగ్గర ఖండించుకున్నానట. ఆ తర్వాత ఏమి ఇచ్చాడంటే పి నుండి బీడీపైకి లంబం గీయబడినది, పి నుండి బీడీపైకి లంబం గీయబడినట. ఏమి గీయబడితే ఏమి అది ఏబి ఈక్వల్ ఏమన్నాడు పి అన్నాడు. తర్వాత పీక్యూ ఇది పీక్యూ ఎంత క్యూ అన్నాడు. తర్వాత సిడి ఈక్వల్ ఏమన్నాడు
ఆర్ అని ఇచ్చాడు. అయినా పీ కమా క్యూ కమా ఆర్ల మధ్య సంబంధం అని చెప్పి ఇచ్చాడు. ఇది యాక్చువల్గా ఏదంటే ఓల్డ్ సిలబస్లో ఉంది, ప్రజెంట్ సిలబస్లో లేదు ఇది. ఏమి అంటే మనకు టెట్ సిలబస్లో అయితే ఉన్నట్లే లెక్క. మనకు ఏదంటే చాప్టర్ సిమిలర్ ట్రయాంగిల్స్ అనమాట, స్వరూప త్రిభుజాల్లో ఉందన్నమాట. ఇది చాలా లెంతీ ప్రాబ్లం, డైరెక్ట్ మనం దీన్ని జ్ఞాపకం పెట్టుకోవాల్సిందే. మరి ఏ ఫార్ములా అంటే మనకి ఇక్కడ దీనికి వచ్చేసి 1/p + 1/r + 1/q అనమాట. ఏది వస్తుంది రిలేషన్ అంటే 1/p + 1/r + 1/q అనేది వస్తుంది. అంటే ఏ ఆప్షన్ అంటే మనకు ఇచ్చిన వాటిలో వచ్చేసి ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. దీన్ని ప్రూవ్ తీసుకోవాలంటే ఇక్కడ సిమిలర్ ట్రయాంగిల్ తీసుకుంటాం మనం. ఏది ఏపీడి తీసుకుంటాము. ఏపీడికి అనుకూలంగా ఏదంటే పీక్యూడి తీసుకుంటాము. నెక్స్ట్ అట్లే మళ్ళీ బీసీడీ తీసుకుంటాము. బీసీడీకి అనుకూలంగా సిమిలర్ ట్రయాంగిల్ వచ్చేసి ఇది బీపీకు తీసుకుంటాం. వీటిని తీసుకొని లెంత్గా చేసుకుంటూ పోతే ఆన్సర్ వస్తుంది. డైరెక్ట్గా ఇది నామ్ పెట్టుకుంటే బెస్ట్ అనమాట. ఎట్లా అంటే ఈ రెండింటిని సమ్ చేస్తే రివర్సల్గా ఇది రివర్సల్గా ఈక్వల్ అవుతుందని చెప్పి నామ్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రాబ్లము, certain amount becomes twice through compound interest in 4 years. In how many years the amount will be 8 times with the same rate of compound interest? తెలుగులో చూద్దాము. కొంత సొమ్ము 4 సంవత్సరాలలో చక్రవడ్డీ ప్రకారం రెట్టింపు అయితే అదే సొమ్ము 8 రెట్లు అవుటకు అదే రేటుతో ఎన్ని సంవత్సరాల కాలం పడుతుంది అన్నాడు. ఇదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ సంబంధించింది. ఇక్కడ ఏమంటే మనకు ఎవ్రీ 4 ఇయర్స్కి ఏమవుతుందంటే అది డబుల్ అవుతుంది అనమాట. ఎవ్రీ 4 ఇయర్స్కి అవుతుంది డబుల్ అవుతుంది అంట. 4 ఇయర్స్కి ఏమవుతుంది మనకు అంటే ఇయర్స్ తీసుకున్నామంటే డబుల్ అయితే 2 అవుతుందని చెప్పి అర్థం మనకు. ఓకే, నెక్స్ట్ మళ్ళీ 4 ఇయర్స్కి ఏమవుతుంది డబుల్ అంటే ఇంటూ 2 అనమాట. ఎంత 4 అవుతుందని చెప్పని అర్థం. మరి ఈ విధంగా ఏమి ఇచ్చిన ప్రాబ్లం అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కామన్ ఉంటుందంట. మరి ఏమంటే 8 రెట్లు అవుతాయి అంటే 8 టైమ్స్కి ఎంత టైం తీసుకుందని చెప్పి అడిగినాడు. 8 టైమ్స్ కన్నప్పుడు మనకు ఇక్కడ 4 అయింది కదా. నెక్స్ట్ మళ్ళీ 4 ఇయర్స్కి ఎంత అవుతుంది, ఇది 8 టైమ్స్ అవుతుంది అనమాట. ఇక్కడ 8 టైమ్స్ అయింది. ఓకే, అంటే ఇప్పుడు టోటల్గా ఎన్ని 4 ఇయర్స్ అయినాయి, 1 2 3 అంటే ఏమి 4 3 ఎంత 12 అంటే 12 ఇయర్స్కి అవుతుంది 8 టైమ్స్ అవుతుంది చెప్పని అర్థం అనమాట. మరి ఏ ఆప్షన్ అంటే మనకు ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. దీనికి మళ్ళీ ఏదో సమ్ వాల్యూ తీసుకొని ఎక్స్ అనుకొని అవసరం చేయాల్సిన అవసరం లేదు. వాడు ఇచ్చిన కండిషన్ ఏమంటే మనకు ఎవ్రీ 4 ఇయర్స్కి ట్వైస్ అవుతుందని చెప్పన్నాడు. మరి ఎన్ని 4 ఇయర్స్ రాసుకుంటే మనకి ఇక్కడ అమౌంట్ 8 అవుతుందో అదే ఆన్సర్ అవుతుంది మనకు. ఓకే, అంటే ఎన్నిసార్లు రాసినాం, ఇక్కడ 3 టైమ్స్ రాసినాం. ఇక్కడ 2 × 2 4 మళ్ళీ 4 × ఎంత 8 అనమాట. ఇక్కడ 8 టైమ్స్ అయింది కాబట్టి ఇక్కడ తీసుకోవాలి మనం. ఏది 4 × 4 × 4 ఎంత 4 3 12 ఇయర్స్ అనమాట. నెక్స్ట్ ప్రాబ్లము, ఇఫ్ 2x - 1 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ f of x = 2x² + ax - 2 దెన్ ద అదర్ ఫ్యాక్టర్ ఆఫ్ f of x ఈజ్ f of x = 2x² + ax - 2 యొక్క ఒక కారణాంకము 2x - 1 అయితే f of x యొక్క మరొక కారణాంకం అన్నాడు. ఇక్కడ మనకు f of x అని చెప్పని ఇచ్చి దీన్ని ఫ్యాక్టర్ ఇచ్చాడు. ఇచ్చి అనదర్ ఫ్యాక్టర్ ఫైండ్ చేయమంటాడు. అంటే ఒక కారణాంకం ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు ఒక కారణాంకం అంటే మనకు 2x - 1 అని చెప్పని ఇచ్చాడు. ఇది 2x - 1 అని చెప్పని ఒక ఫ్యాక్టర్ని ఇచ్చాడు. ఇచ్చి ఇంకో ఫ్యాక్టర్ అంటే ఇంకొక కారణాంకం ఫైండ్ చేయమంటాడు. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు ఇక్కడ ఏ ఉంది అంటే ఏ వాల్యూ ఫైండ్ చేయాలని చెప్పని అర్థం. మనకు ఆల్రెడీ మనకి ఇచ్చింది ఏమి ఫ్యాక్టర్ ఇచ్చాడు కదా. అంటే దీన్ని ఏం చేస్తాం మనం =0 చేసుకొని మనము =0కి ఈక్వల్ చేసుకుంటే ఎక్స్ వాల్యూ ఫైండ్ చేయొచ్చు. ఏది వస్తుంది ఎక్స్ వాల్యూ మనకు ఇప్పుడు 1/2 వస్తుంది. ఈ ఎక్స్ వాల్యూని ఏం చేయాలి దీంట్లో సబ్స్టిట్యూట్ చేసినామంటే మనకి ఏమవుతుంది ఏ వాల్యూ వస్తుంది. అంటే ఇది మనకి ఏమని అర్థం, ఇది కారణాంకం అంటే దీంతో ఇది పూర్తిగా భాగించబడుతుందని చెప్పి అర్థం కదా. ఫ్యాక్టర్ మీన్స్ ఇట్ ఈజ్ డివైడ్ ది గివెన్ f of x అని చెప్పని మనకు అర్థం. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నట్టు ఇప్పుడు f of x = 0 అని చెప్పి రాసుకుంటా. f of x = 0 అంటే మనకి ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత 1/2 కదా. అంటే f of 1/2 = 0 అనుకుంటా. అంటే అర్థమే మనకు f of 1/2 = 0 అంటే ఇక్కడ ఎక్స్కి బదులు ఏం రాయాలి 1/2 రాయాలని చెప్పి అర్థం. అంటే ఇప్పుడు ఏం చేస్తాను నేను 2 × x మీన్స్ 1/2 హోల్ స్క్వేర్ అంటే ఎంత వస్తుంది 1/4 ప్లస్ a × x మీన్స్ 1/2 - 2 = 0. ఇప్పుడు 2 1 2 2 ఏమొస్తుంది 2 2 ఇక్కడ బై 1 ఉంది. అంటే ఎల్సిఎం ఎంత 2 వస్తుంది. ఎల్సిఎం అనుకో ఇది 1/2 కదా. అంటే ఏమైనా ఇచ్చి మనం ఇక్కడ 1 రాసుకోవచ్చు. తర్వాత ఈ 2 ఉంది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది ఏ వస్తుంది. నెక్స్ట్ 2 ఉంది కాబట్టి 2 2 ఎంత 4 మనకు. ఓకే, =0. తర్వాత ఏమి a -4 + 4 అంటే -3. తర్వాత ఎంత వస్తుంది ఇక్కడ 0 అవుతుంది. a ఎంత +3 అనమాట. a +3 వచ్చింది. a +3 వస్తే అప్పుడు మనకు f of x ఏమవుతుంది 2x² + 3x - 2 అవుతుంది. ఓకే, దీంట్లో ఒక కారణాంకం ఏమి 2x - 1 అన్నాడు. మరి ఇంకో కారణాంకం అని చెప్పి అన్నాడు. ఇప్పుడు ఏం చేస్తానంటే =0 రాసుకొని
ఫ్యాక్టర్స్గా స్ప్లిట్ చేసినామంటే 2 ఇంటూ -2 2 ఇంటూ -2 ఎంత -4. ఇక్కడ ఏం కావాలి మనకు 3కి ఈక్వల్ కావాలి. -4కి ఫ్యాక్టర్స్ రాయాలి, 3కి ఈక్వల్ కావాలి. అంటే ఎలా రాసుకోవచ్చు 4 ఇంటూ 1 రాసినానంటే అంటే ఎలా 4 ఇంటూ -1 రాస్తే -4 వస్తుంది. ఇప్పుడు ఏం రాయచ్చు 2x² ఇన్స్టెడ్ ఆఫ్ 3x ఏం రాస్తా 4x - x -2 = 0. తర్వాత 2x కామన్ తీసానంటే x + 2 -1 కామన్ తీస్తే x - 2 = 0. సారీ x + 2. తర్వాత ఇప్పుడు x + 2 కామన్ తీస్తే 2x - 1 = 0. ఆల్రెడీ మనకు 2x - 1 ఒక కారణకం అన్నాడు కాబట్టి ఇది ఉంది. ఇంకో కారణకం అంటే ఏమొస్తుంది x + 2 వస్తుంది. మరి ఏ ఆప్షన్ అంటే మనకు 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ ద యాంగిల్ బిట్వీన్ ఏ టాంజెంట్ టు ఏ సర్కిల్ అండ్ ద రేడియస్ డ్రాన్ ఆఫ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఈజ్. తెలుగులో ఒక వృత్త స్పర్శరేఖకు మరియు స్పర్శ బిందువు వద్ద గీచిన వ్యాసార్థంనకు మధ్య గల కోణం అన్నాడు. ఇది అందరూ తెలిసిన విషయమే. మనకు ఒక సర్కిల్ తీసుకుంటే ఒక కాంటాక్ట్ దగ్గర అంటే ఒక పాయింట్ తీసుకుంటే ఈ పాయింట్ దగ్గర మనము ఒక టాంజెంట్ని డ్రా చేస్తే స్పర్శరేఖను డ్రా చేస్తే ఈ రేడియస్కి అంటే వ్యాసార్థానికి ఎలా ఉంటుంది ఇది 90 degreesలో ఉంటుంది. అంటే పర్టికులర్గా ఉంటుందని చెప్పి అర్థం మనకు. అంటే లంబంగా ఉంటుందని చెప్పి అర్థం. ఇక్కడే కాదు ఎక్కడ తీసుకో నువ్వు ఇక్కడ తీసుకున్నావు అనుకోండి, ఇక్కడ తీసుకొని ఇలా గీసినామంటే ఇన్కేస్ ఇది ఎంత ఉంటుంది 90 degrees ఉంటుంది. ఇలా ఎక్కడ తీసుకోవచ్చు మనం. ఇలా తీసుకుంటే యాంగిల్ ఎంత ఉంటుంది 90 degrees ఉంటుంది అనమాట. కాబట్టి ఏం చెప్పొచ్చు అంటే ఆప్షన్లో మనకు సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ ఇలాగ ఇచ్చాడు 1296 to the power of 0.8 into 1296 to the power of 0.02 into 1296 to the power of 0.03 = డాష్ అని చెప్పని ఈ ఆప్షన్స్ ఇచ్చాడు. మరి ఎలా చేద్దాం? ఇదేం ఫార్ములా మనకు e⁻m ఇంటూ e⁻n కదా. ఏం రాయచ్చు e⁻m+n అంటే ఇక్కడ మనకు 12 to the power of 96 to the power of వీటిని ప్లస్ చేసామంటే 0.02 0.03 అంటే ఏమొస్తుంది 0.05 వస్తుంది. 0.5 తర్వాత 0.2 అంటే ఎంత వస్తుంది 0.25 వస్తుంది. ఓకే మనకి ఆన్సర్ వచ్చేసి వీటిలో ఉంది కాబట్టి ఈ పాయింట్స్లో లేదు కదా. కాబట్టి ఈ పాయింట్స్ మనం క్యాన్సిల్ చేసుకున్నామంటే ఏదైనా రాసుకోవచ్చు 1296 to the power of ఎలా రాస్తా 25/100 రాసుకుంటాం. ఓకే 25 1 25 4 నెక్స్ట్ ఇది ఇక్కడ 4 ఉంది కాబట్టి ఏం రాయాలి to the power of 4 అని రాసుకోవాలి. మరి దేంతో వస్తుంది to the power of 4 అంటే 6 to the power of 4 మనకు 1296 ఈక్వల్ అనమాట. అంటే ఏం రాస్తా 6 to the power of 4 to the power of 1/4. నెక్స్ట్ మళ్ళీ 8 to the power of m whole to the power of n అంటే ఏమి 8 to the power of mn కదా. ఏం చేసినప్పుడు 6 to the power of 4 into 1/4 అంటే 4 క్యాన్సిల్ చేసి ఎంత వచ్చింది 6 వచ్చింది. మరి 6 అంటే ఇక్కడ 2³ ఉంది 3² 36 ఉంది. ఏది కాదు కదా అంటే ఇదే ఉండొచ్చు ఆప్షన్. మరి అది కూడా డైరెక్ట్గా వెళ్ళేవాడు ఏమన్నాడు 1/2 - 1/3 అన్నాడు. 1/2 - 1/3 అంటే ఎంత వస్తుంది ఎల్సిఎం 6 వస్తుంది. నెక్స్ట్ 3 - 2 ఎంత వస్తుంది 1/6. దీనికి మళ్ళీ ఏమన్నాడు -1 అన్నాడు. మరి -1 అంటే మన ఫార్ములా ఏమి 8 to the power of -m = 1/8 to the power of m కదా. అంటే మళ్ళీ ఇది 1/6 to the power of -1 అంటే ఏమవుతుంది అది రివర్స్ అవుతుంది. ఏ విధంగా అవుతుంది రివర్స్ అంటే 6 అవుతుంది. సో ఆన్సర్ ఏది మనకు అంటే ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. ఈ క్రింది వానిలో పరిపూర్ణ వర్గము కానిది ఏది అన్నాడు. పరిపూర్ణ వర్గము కానిది ఏదని ఈ విధంగా 4 ఆప్షన్స్ అనమాట. 3 తర్వాత 4th ఆప్షన్ వచ్చేసి ఏదంటే 7744 ఈ విధంగా ఇచ్చాడు అనమాట. మరి వర్గం అంటే స్క్వేర్ కాని ఏదని చెప్పన్నాడు. మరి మనం ఏం చేద్దామంటే ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో చేసినామంటే చాలా లెంత్గా వచ్చేస్తుంది. కాబట్టి ఏం చేద్దామంటే డివిజన్ మెథడ్ ఆ డాట్ మెథడ్ చేద్దాం. అంటే ఏ విధంగా ఫస్ట్ ఇప్పుడు నేను 577కి ఎలా డాట్ మెథడ్ అంటే ఇట్లా రైట్ సైడ్ నుంచి ఇక్కడ డాట్ పెట్టుకుంటే మళ్ళీ 180 వదిలి ఇక్కడ డాట్ పెట్టుకుంటే ఇప్పుడు ఏం చేస్తా లెఫ్ట్ సైడ్ నుంచి ఫస్ట్ డాట్ వరకు డివిజన్ చేస్తే ఎలా సేమ్ ఉండాలి. అంటే 57ని సేమ్ నెంబర్ అంటే ఏది వస్తుంది మనకు అప్పుడు 7 7 49 8 8 64 కదా. కాబట్టి ఏం చేయొచ్చు 7 7 49 తీసుకోవచ్చు. తర్వాత 8 7 6 తర్వాత ఏం చేయాలి ఈ 7 ఏం చేయాలి మనము ఇంటూ 2 చేసుకోవాలి. ఇంటూ 2 చేస్తే ఎంత వస్తుంది 14 వస్తుంది. ఇక్కడ 6 ఉంది కదా. మరి 6 అంటే ఎక్కడ వస్తాయి మనకు 6 వచ్చేసి 6 6 36 ఇక్కడ వస్తుంది ఏమి. నెక్స్ట్ అట్లనే 9 9 81 కదా. అంటే 4 4 16 వస్తుంది. కానీ ఇక్కడ పెద్దగా ఉంది కాబట్టి 8 7 6 ఉంది కాబట్టి 6 ఏది తీసుకుందాం 6 తీసుకుందాం. 4 వద్దు మనకు 6 తీసుకుందాం. అంటే ఏమి 6 తీసుకుంటే ఎలా మల్టిప్లికేషన్ చేసుకోవాలి 1 4 6 ఇంటూ 6 తీసుకుంటే 6 6 36 6 4 24 27 6 1 6 ఎంత 8 ఎంత 876. సో 5776 వచ్చి దేనికి
76 హోల్ స్క్వేర్కి ఈక్వల్ అవుతుంది. కాబట్టి ఇది ఖచ్చిత వర్గమే మనకు, అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ అనమాట. నెక్స్ట్ ఆ తర్వాత ఇది 2209 చూద్దాం. ఇది 2209 తీసుకుంటే 2209 తీసుకున్నామంటే డాట్ ఇక్కడ డాట్ పెట్టుకున్నామంటే ఫస్ట్ మనకి ఇదేంతో తీసుకోవచ్చు 4 4 జా 16 అనమాట. నెక్స్ట్ 5 తీసుకుంటే 25 వస్తుంది. కాబట్టి 4 4 జా 16 తీసుకుంటే 6 0 9. నెక్స్ట్ మళ్ళీ 4 2 జా 8 9 ఉంది కాబట్టి 3 తీసుకుంటే చిన్నగా వస్తుంది. ఇంకా మన 9 ఎక్కడ వస్తుంది మనకు 7కి వస్తుంది. కాబట్టి 7 తీసుకుంటే మనకు 8 7 × 7 ఎంత 609. కాబట్టి ఇది ఏమవుతుంది 47 స్క్వేర్ అవుతుంది. ఇది కూడా మనకి ఏమి ఖచ్చిత వర్గమే. ఏది సెకండ్ ఆప్షన్ ఈజ్ ఆల్సో పర్ఫెక్ట్ స్క్వేర్. నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ ఆప్షన్ చెక్ చేద్దాం మనం. మన థర్డ్ ఆప్షన్ చూస్తే 4456 కదా. ఏం చేస్తా డాట్ డాట్ పెట్టుకుంటే ఇక్కడ 44 అంటే 6 6 జా 36 7 7 జా 49 కదా. అంటే 6 6 జా తీసుకుంటా 36. ఆ తర్వాత 8 5 6. నెక్స్ట్ ఇక్కడ 6 2 ఎంత 12 అన్నప్పుడు 856 అంటే మనకేమి 6 ఉండాలి కదా. 6 ఉండాలన్నప్పుడు మనకి ఎక్కడెక్కడ 6 వస్తుంది 4లో వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఎక్కడ వస్తుంది అంటే 6లో వస్తుంది. ఏమి అంటే 4 తీసుకుంటే చిన్నగానే వస్తుంది వాల్యూ మనకు. కాబట్టి 6 తీసుకుంటాం. అంటే ఎలా మనం 126 × 6 తీసుకుంటే 6 ఇజా 36 6 2 జా 12 15 6 1 జా 6 ఎంత 7 ఎంత వచ్చింది 756 వచ్చింది. అంటే ఇక్కడ 6 వేస్తే కానీ మనకి ఎంత కావాలి 8 కావాలి. ఇక్కడ ఏమొచ్చింది 7 వచ్చింది. కాబట్టి ఇదే మనకి ఏమవుతుంది పర్ఫెక్ట్ స్క్వేరు కాదనమాట. కాబట్టి ఏం చెప్పాలి ఇదే రైట్ ఆన్సర్ అని చెప్పాలన్నమాట. ఇది థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో 4456 ఈజ్ నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్. ఇంకా అదే మాదిరిగా ఫోర్త్ ఆప్షన్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం, ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు 2 + √3 దెన్ ద వాల్యూ ఆఫ్ x² + 1/x² అన్నాడు. x ఇచ్చినాడు x² + 1/x² ఫైండ్ చేయమంటాడు. ఇక్కడ మనకి √3 ఉంది. √3 ఉందని చెప్పని కొద్దిగా మనం థింక్ చేస్తాము. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బాగా x² + 1/x² అన్న ఒకటే, x² + 1/x² అన్న ఒకటే. ఈ ఐడియా ఉందనుకోండి ఈజీ చేయొచ్చు. ఇప్పుడు మనకి x ఈజ్ ఈక్వల్ టు 2 + √3 కదా. మనకి ఏం కావాలి ఇప్పుడు 1/x కావాలి. మనం ఏం చేస్తామంటే x² అంటే దీన్ని వెంటనే రాసుకుంటాం. అంటే దీన్ని బేస్ చేసుకున్నామంటే x² + 1/x² బేస్ చేసుకున్నామంటే వెంటనే x² అని చెప్పని a+b² యూజ్ చేసి రాస్తాం. మళ్ళీ ఏం చేస్తాము 1/x² అని చెప్పని మళ్ళీ దాన్ని రాస్తాం. అది లెంత్కి వచ్చేస్తుంది. కానీ ఇలా అబ్జర్వ్ చేసినారంటే x² + 1/x² అబ్జర్వ్ చేసినారంటే ఇప్పుడు ఏం రాయాలి దీన్ని xని 1/xగా రాస్తే అంటే 1/2 + √3 కదా. ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే రేషనలైజ్ చేస్తా. డినామినేటర్ రేషనలైజ్ చేస్తానంటే ఏం రాయొచ్చు 2 - √3/2 - √3 అంటే వస్తుంది 2 - √3/ ఇది a + b × a - b అంటే a² మీన్స్ 2² b² మీన్స్ √3 హోల్ స్క్వేర్ అంటే ఎంత వస్తుంది 2 - √3/4 - 3 ఎంత 2 - √3 వస్తుంది. ఇక్కడ -4 - 3 అంటే ఎంత 4 - 3 అంటే ఎంత మనకు 1 కదా. కాబట్టి ఏం రాయొచ్చు 2 - √3 రాయొచ్చు. ఏది 1/x అంటే ఇప్పుడు ఏం చేస్తాను నేను x² మీన్స్ 2 + √3 హోల్ స్క్వేర్ ప్లస్ 1/x హోల్ స్క్వేర్ మీన్స్ 2 - √3 హోల్ స్క్వేర్. ఇప్పుడు ఈజీ ఉంటుంది. ఇదేది a + b హోల్ స్క్వేర్ ప్లస్ a - b హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. అంటే మనకి ఏమొస్తుంది ఇక్కడ +2ab ఇక్కడ -2ab రెండు క్యాన్సిల్ అయితే ఏమవుతుంది 2 × a² + b² ఉంటుంది. కాబట్టి ఏం రాస్తాను అంటే 2 × a² మీన్స్ 2² ప్లస్ b మీన్స్ √3 హోల్ స్క్వేర్ రాయొచ్చు. 2 × 4 + 3 ఎంత 2 × 7 ఎంత వస్తుంది 14 వస్తుంది అనమాట. ఏ ఆప్షన్ అంటే ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి ఏమి ఇచ్చాడంటే ట్రిగ్నోమెట్రీ నుంచి sin² 5 degrees + sin² 10 degrees + sin² 15 degrees + ఎక్సెట్రా + sin² 90 degrees అని చెప్పి ఇచ్చాడు. మరి ఈ విధంగా ఇస్తే మనకు ట్రిగ్నోమెట్రీలో ఏ వాల్యూస్ తెలుసు మనకు డిగ్రీస్ వాల్యూస్ అంటే 0 30 45 60 90 తెలుసు. ఇలా 5 10 15 తెలియదు కదా మనకు. మరి ఎలా చేస్తామంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ స్క్వేర్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏది ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీ ఫార్ములా ఏది sin² θ + cos² θ = 1 బేస్ చేసుకొని చేస్తాం. ఎందుకంటే sin² ఉంది కాబట్టి దాని కాంబినేషన్ ఏది cos². కాబట్టి ఏం యూజ్ చేయాలి sin² θ + cos² θ = 1 బేస్ చేసుకొని యూజ్ చేస్తాం. ఎలా అంటే ఇక్కడ sin² 5 అనే రాసుకుంటా. తర్వాత ఇక్కడ sin 90కి ముందు ఏముంటుంది 85 ఉంటుంది కదా. ఆ కాంబినేషన్ ఇక్కడ తీసుకుంటా sin² 85. ఎందుకంటే మనకు దీన్ని కాస్లో రాసుకోవడానికి రావాలి అని అంటే ఈ రెండు సమ్ చేస్తే ఎంత కావాలి 90 కావాలి కాబట్టి అనమాట. ఇప్పుడు ఏమవుతుంది మనకు sin² 5 డిగ్రీ మళ్ళీ దీన్ని ఏం చేస్తా 85ని
సైన్ స్క్వేర్ 90 మైనస్ 5 రాసుకుంటాం. ఇప్పుడు సైన్ స్క్వేర్ 5 డిగ్రీ ప్లస్ 90 మైనస్ థీటా. సైన్ 90 మైనస్ థీటా మీన్స్ కాస్ థీటా కదా, అంటే ఏం రాస్తాం ఇప్పుడు కాస్ స్క్వేర్ 5 డిగ్రీ. ఇప్పుడు ఏమైంది సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా. ఇక్కడ థీటా ఈక్వల్ ఉంది కాబట్టి ఏం చెప్పొచ్చు 1 అని చెప్పొచ్చు. ఇలా చేస్తాం దీన్ని. కానీ ఈ మెథడ్ వద్దు మనకు, ఎందుకంటే లెంత్కి వచ్చేస్తుంది. మరి ఏ మెథడ్ యూజ్ చేస్తారంటే నేను ఇఫ్ థీటా ప్లస్ థీటా 2 ఈక్వల్స్ టు 90 డిగ్రీస్ దెన్ వీ గాట్ ఆన్సర్ ఈజ్ 1 అనమాట. అంటే రెండు కోణాలని మొత్తం చేస్తే 90 డిగ్రీస్ యాంగిల్ వస్తే దాని ఆన్సర్ ఏమొస్తుందంటే 1 వస్తుందని చెప్పని దాన్ని బేస్ చేసుకొని చేస్తాను నేను. మరి ఎలా అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ డిగ్రీస్ మాత్రం రాస్తాను నేను. 5 ఉంది, తర్వాత ఎంత ఉంది 10 ఉంది, ఆ తర్వాత 15, 20, 25, 30, 35, 40, 45. ఈ 45 వదిలేద్దాం. ఇప్పుడు వీటికి కాంబినేషన్ ఏం చేస్తానంటే నేను ఇది మిడిల్లో ఉన్నట్లు అర్థం మనకు. కాంబినేషన్ ఏం చేస్తానంటే 90 వచ్చినట్టు రాసుకుంటా. 45 తర్వాత ఎంత ఉంది 50 ఉంది కదా, ఏమొస్తుంది అప్పుడు 50 అంటే ఇక్కడ రాస్తాను నేను. అప్పుడు ఏమైంది 40 ప్లస్ 50 ఎంత 90. నెక్స్ట్ 55 ఉంది, 35 ప్లస్ 55 ఎంత 90. నెక్స్ట్ మళ్ళీ 60, ఇది 90. నెక్స్ట్ మళ్ళీ 65, తర్వాత 70, 75, 80, 85 అనమాట. ఓకే, మీకు అర్థం కావాలని చెప్పి లెంత్ చెప్పేసిన. యాక్చువల్గా అయితే డైరెక్ట్గా ఇది 1 వస్తుంది, ఎందుకంటే 5 ప్లస్ 85 ఎంత 1 అనమాట. ఇది ఎంత 1. ఎన్ని ఉన్నాయి అట్లా 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి, అంటే 8 1లు వస్తాయి. తర్వాత ఏది ఉంది 45 ఉంది, 45 సపరేట్ ఉంది, అంటే ఏమర్థం మనకు సైన్ స్క్వేర్ 45 అనమాట. నెక్స్ట్ అట్లా మళ్ళీ ఇంకోటి ఏది ఉంది లాస్ట్ 90 ఉంది, ఇది సైన్ స్క్వేర్ 90 అనమాట. ఇప్పుడు 8 ప్లస్ సైన్ స్క్వేర్ 45 మీన్స్ 1/√2 హోల్ స్క్వేర్ ప్లస్ సైన్ స్క్వేర్ 90 మీన్స్ 1 స్క్వేర్, అంటే ఏమొస్తుంది 8 ప్లస్ 1/√2 మీన్స్ క్యాన్సిల్ అయితే ఎంత 1/2 ప్లస్ 1 ఎంత 9 ప్లస్ 1/2. 9 ప్లస్ 1/2 మీన్స్ 2 9 జా 18 ప్లస్ 1 ఎంత 19, 19/2. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్స్లో మనకి ఏదంటే సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. మీకు సింపుల్గా ఈజీగా ఉండాలంటే మీరు అబ్జర్వ్ చేశారంటే ఇవి ఒక్కటి రాస్తే చాలు. 5 10 15 20 25 30 35 40 ఎన్ని ఉన్నాయి ఇవి 4 5 6 7 8 అలా 8 వచ్చిందని చెప్పని అర్థం మనకు. నెక్స్ట్ సైన్ 90 ఒకటి 45 ఒకటి, వాటిని సమ్ చేసినామంటే ఆన్సర్ వచ్చేస్తుంది. మీకు అర్థం కావాలని చెప్పని ఇవన్నీ క్లారిటీగా రాసుకొని చూడండి. నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం. ఏ వాటర్ మిలాన్ ఈజ్ ఇన్ ఏ స్పెరికల్ షేప్, ఇట్స్ డయామీటర్ ఈజ్ 28 centimeters and if layer of thickness 1 centimeter is peeled out then the volume of the pulp in the water melon is in cubic centimeters అన్నాడు. ఏమి ఇచ్చాడంటే తెలుగులో ఒక పుచ్చకాయ గోళాకారంలో ఉన్నది, దాని వ్యాసం 28 సెంటీమీటర్లు మరియు 1 సెంటీమీటర్ మందము గల దాని పైపొరను తొలగించగా దానిలో ఉండే పదార్థము ఘనపరిమాణము ఘన సెంటీమీటర్లు అని చెప్పని ఆప్షన్స్ అబ్జర్వ్ చేస్తే మనకి ఎలా ఇచ్చాడంటే π/3లో ఉన్నాయన్నమాట ఆప్షన్స్ అన్నీ కూడా. కాబట్టి మనం పై వాల్యూ రాసుకోవాల్సిన అవసరం లేదని చెప్పని అర్థము. మరి ఫస్ట్ ఇచ్చిన ప్రాబ్లమ్ని బేస్ చేసుకుంటే మనకి ఏమి పుచ్చకాయ వచ్చేసి వాటర్ మిలాన్ వచ్చేసి స్పెరికల్ షేప్లో ఉందంట. దీని డయామీటర్ ఎంత అన్నాడు 28 సెంటీమీటర్స్ అన్నాడు. తర్వాత ఏమన్నాడు 1 లేయర్ అంటే పైన లేయర్ తీసేసినాడు, ఎంత 1 సెంటీమీటర్ తీసినాడు. అంటే ఇలా తీసేసినాం అనుకో మొత్తం అంతా, ఇక్కడ 1 సెంటీమీటర్ పోతుంది, ఇక్కడ 1 సెంటీమీటర్ పోతుంది, అంటే టోటల్గా ఇప్పుడు డయామీటర్ ఏమవుతుంది మనకు 28 1 1 ఎంత 2 కదా -2 ఎంత 26 అవుతుంది. అప్పుడు r ఈక్వల్ ఎంత అవుతుంది 26/2 అంటే ఎంత 13 అవుతుంది. మరి వాల్యూమ్ ఫార్ములా ఏమనుకో 4/3 πr3 4/3 πr3 కదా వాల్యూమ్ ఫార్ములా. మరి ఇప్పుడు ఏం చేస్తామంటే π/3లో ఆన్సర్ ఉంది కాబట్టి 4/3 అలానే రాస్తా. నెక్స్ట్ పై కూడా అలానే రాసుకుంటా. r వచ్చేసి ఎంత 13 హోల్ క్యూబ్ అనమాట. నెక్స్ట్ 4/3 π ఇంటూ మనకి 13 క్యూబ్ టోటల్ ఎంత వస్తుంది మనకంటే 2197 వస్తుంది. ఎంత 2197. నెక్స్ట్ 2197 ఇంటూ 4 చేశానంటే నేను ఎంత వస్తుందంటే 8788 వస్తుంది /3 ఇంటూ పై అనమాట. 8788/3 ఇంటూ పై ఈ రెండు రాసుకున్నా. అంటే ఆప్షన్లో ఏదంటే మనకు థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఓకే, ఇది టోటల్గా టెట్ పేపర్ 2Aకి సంబంధించిన మ్యాథ్స్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ క్లాసు. మరి ప్రతిసారి మాదిరిగానే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దండి. అదేవిధంగా ఇఫ్ యు లైక్ దిస్ క్లాస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రీ కృష్ణవేణి అండ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ ఉప్పర శ్రీనివాసులు.